నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కంభంపాడు గ్రామంలో నూతన కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంభంపాడు గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయం ముత్యాలమ్మ తల్లి పోతురాజస్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో గ్రామ ప్రజలు పాల్గొని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ ఆలయ నిర్మాణంలో గ్రామ ప్రజలు మరియు దాతలు అందరూ పాల్గొని సహాయ సహకారాలతో ప్రతిష్ఠా కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో విందు వినోదాలతో కోలాటాల నృత్యాలు నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. ప్రతాపనేని వేణుగోపాల్ గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. సాలటి పెండయ్య గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడకూడుతున్నాము. మెంతుల కృష్ణ గారు 211 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. ములాస పెద్దంకాల గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. బండి శ్రీనివాసరావు గారు అమ్మవారికి 200 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. చిల్లపల్లి చెన్నయ్య గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. అమృతపల్లి నాగేశ్వరరావు గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. దూరంపల్లి వెంకటేశ్వర గారు అమ్మవారికి 100, వెంకటకృష్ణ గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. పగిటిపాల మంగారావు గారు అమ్మవారికి 111 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. చింతా శ్రీను గారు అమ్మవారికి 200 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. చమడే గారు అమ్మవారికి 200 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుకున్నాము. అలవాల హేమ అన్విక అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. ముఖ్య జమలయ్య గారు జమలయ్య గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. నంది వెంకటేశ్వరరావు కంది నందికేశ్వరరావు గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. వారి హనుమంతరావు గారు పొదులు బసవయ్య గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి తలగా చూడాలని కోరుతున్నాము. బాణావతు బద్దు అమ్మవారికి 101 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. సకూర్తి నరేంద్ర గారు అమ్మవారికి 101 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. మెంతుల దేవంశ్ కుమార్ గారు అమ్మవారికి 101 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి తలగా చూడాలని కోరుతున్నాం. చిమట మారేశ్వరరావు గారు అమ్మవారికి 51 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. అమ్మవారికి 111 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. నాగదాని నాగేశ్వరరావు గారు అమ్మవారికి 121 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. గోచి కృష్ణ గారు అమ్మవారికి 51 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. కొండూరు కోటేశ్వర గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. బాలసాని అశోక్ కుమార్ గారు అమ్మవారికి 101 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు తలగా చూడాలని కోరుతున్నాము. సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము. అమ్మవారికి 500 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లప్పుడూ తలగా చూడాలని కోరుతున్నాము.
అమ్మవారి గుడి కనుక వచ్చిందంట. మీ గురించి ఎదుగుతున్నారు ఇక్కడ గంట నుంచి కనపడకుండా వెళ్ళిపోతున్నాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.